హే గైస్, ఎలా ఉన్నారు? డే బై డే మన సౌత్ ఇండియన్ కోస్ట్ లైన్ డ్యామేజ్ అవుతూ వస్తుంది. బీచెస్ అండ్ కోస్టల్ ఏరియాస్ మన ఎకో సిస్టమ్ కి చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు చాలా డిస్ట్రక్షన్ ని ఫేస్ చేస్తున్నాయి. యాక్చువల్ గా దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి: నేచురల్ ఫ్యాక్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ యాక్టివిటీస్. ఫస్ట్, మన కోస్టల్ లైన్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం కోస్టల్ ఎరోజన్. వేవ్స్, టైడ్స్ అండ్ మాన్సూన్ స్ట్రోమ్స్ వల్ల బీచెస్ స్లోలీ డిసపేర్ అవుతున్నాయి. ఇవి నేచురల్ ప్రాసెస్ యొక్క ఎఫెక్ట్. బట్ హ్యూమన్స్ చేసిన యాక్షన్స్ వల్ల ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ బిగ్ ఇష్యూ శాండ్ మైనింగ్. మన కన్స్ట్రక్షన్ నీడ్స్ కోసం బీచెస్ అండ్ రివర్స్ నుంచి శాండ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇది సెడిమెంట్ ఫ్లో ని డిస్టర్బ్ చేసి నేచురల్ ప్రొటెక్షన్ ని వీకెన్ చేస్తుంది. ఈ శాండ్ లేకపోతే బీచెస్ దగ్గర డే బై డే ఎరోజన్ స్పీడ్ పెరిగిపోతుంది. అంతేకాకుండా ఫ్యాక్టరీస్ నుంచి అన్ట్రీటెడ్ వేస్టేజ్, సీవేజ్ అండ్ ప్లాస్టిక్స్ ఓషన్స్ లో కలుస్తున్నాయి. ఇది మెరైన్ లైఫ్ కి హార్మ్ చేయడంతో పాటు కోస్టల్ ప్రొటెక్షన్ కూడా వీకెన్ చేస్తుంది. వీటితో పాటు పోర్ట్స్, హార్బర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి కోస్టల్ మ్యాన్గ్రూవ్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు. బట్ మ్యాన్గ్రూవ్స్ నేచురల్ బ్యారియర్ లాగా వర్క్ చేస్తాయి. టైడల్ వేవ్స్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ రిమూవ్ చేయడం వల్ల కోస్టల్ లైన్స్ చాలా వల్నరబుల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.